అందరికీ నమస్కారం. మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా గడిచిన ఒక 3 రోజుల నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని మండలంలలో మనకి రావడంతో మన దగ్గర ఉన్న మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని చిన్న పెద్ద ప్రాజెక్టులు, పోచారం ప్రాజెక్ట్ కానివ్వండి, వనదుర్గ ప్రాజెక్ట్ కానివ్వండి, ఇతర ప్రాజెక్టులు అన్నీ కూడా మొత్తం వర్షపు నీరు వచ్చి చేరి కంప్లీట్గా నిండు కుండలాగా తయారైనాయి. సో ఈ ప్రాజెక్ట్స్లలో అన్నింటిలో కూడా చాలామంది సందర్శకులు కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అక్కడ బ్యారికేడింగ్ చేసి సందర్శకులను ఎవరిని కూడా పోచారం ప్రాజెక్ట్ కానివ్వండి, వనదుర్గ ప్రాజెక్ట్ కానివ్వండి వెళ్లకుండా ఆపుతా ఉన్నాం. సో దయచేసి ప్రజలు ఎవరు కూడా రానున్న 2 రోజుల్లో కూడా వర్షం అతి భారీ నుంచి భారీ వర్షాలు పడతాయి కాబట్టి ఎవరు కూడా అత్యవసరం అయితే తప్పితే బయటికి రావద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎవరు కూడా ఈ ప్రాజెక్టులను సందర్శకులు ఎవరు కూడా వెళ్ళొద్దు అని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అక్కడ ఎవరు కూడా సందర్శించకుండా కూడా పోలీసు వాళ్ళు బ్యారికేడింగ్ పెట్టి ఆపుతూ ఉన్నారు. సో దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు. ప్రమాదవశాత్తు ఎవరికన్నా ప్రమాదం జరిగితే కూడా అది మీ కుటుంబానికి అందరికి కూడా తీవ్ర దిగ్భ్రాంతిని మిగులుస్తుంది. అందుకే దయచేసి ఎవరు వెళ్ళొద్దు. అదేవిధంగా ఎవరన్నా ఏదన్నా ఆపదలో ఉన్నట్టయితే కనుక మన కంట్రోల్ రూమ్, కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 9391942254కి కాల్ చేసినట్టయితే మీకు సహాయం అవన్నీ కూడా అందించడం జరుగుతుంది. మరి ఎల్లవేళలా 24/7 స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కానివ్వండి, SDRF బృందాలు, మన డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు ఇవన్నీ కూడా 24/7 అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి విపత్తును వచ్చినా కానీ ఎదుర్కోవడానికి అందరు కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారని కూడా అందరికీ చెప్తున్నాను. మరొకసారి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.